Daily. Taste the Daily. సో ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళకి కూడా క్లియర్ గా అర్థమయ్యే విధంగా హౌ టు ఓట్, అలాగే ఎలాంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ ని యాక్సెప్ట్ చేస్తారు అన్నీ కూడా క్లియర్ గా అక్కడ సూచించినటువంటి బోర్డ్స్ ని మనం చూస్తున్నాం. అది పరిస్థితి అక్కడ ఎల్లారెడ్డిగూడలో. బోరబండలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. పోలింగ్ ఎలా కొనసాగుతుందో వివరించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు విద్యాసాగర్. ఏంటి పరిస్థితి? కొన్ని పోలింగ్ కేంద్రాల్లో చాలా స్లోగా పోలింగ్ నమోదవుతోంది, మెల్లమెల్లగా జనాలు వస్తున్నారు. మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నేను బోరబండలోని గవర్నమెంట్ హై స్కూల్ వద్ద ఉన్నాను. ఇక్కడ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం వరకు కూడా ప్రస్తుతం నిన్నటువంటి పోలింగ్ బూత్ 348లో ఒక ఈవీఎం మొరాయిస్తే కాసేపటి క్రితం దాన్ని టెక్నికల్ సిబ్బంది కొంత రిపేర్ చేశారు. మనం చూడొచ్చు, బారులు తీరారు జనము పెద్ద ఎత్తున. ఇటు ఒకవైపు మహిళల క్యూ లైన్, మరొక వైపు పురుషుల క్యూ లైన్ కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద దాదాపు 8 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ బూతులలో మొత్తం 8,000 ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం అడుగుదాం, అసలు ఎంతసేపు అయిందని మీరు వచ్చి 40 మినిట్స్ అవుతుంది. టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి ఆపేసిన మొత్తము. అక్కడ వచ్చిన బూత్లోనే వెళ్ళిపోతూనే ఉన్నాయి. 40 మినిట్స్ అవుతుంది వచ్చి. ఆ టెక్నికల్ రావడానికి ఏర్పాట్లు లోపల మీకు అసిస్టెంట్ కానీ టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి 40 మినిట్స్ అర్ధగంటలో వెయిట్ చేపిస్తున్నాం. మేము పనులకు వెళ్ళాలి. ఇట్లా వెయిట్ చేపిస్తే మరి ఎట్లా, మరి ఇట్లా ఓట్లు వేసే వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతారు. ఇట్లా కష్టం కదా ఇట్లయితే. మనం చూడొచ్చు, ఓటర్లు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో ఒక 48 నిమిషాల నుంచి 7 గంటలకు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లో ఎదురు చూస్తున్నాము. తమ పనులకు వెళ్ళాలి కాబట్టి ఎర్లీగా వచ్చాము ఓటేసేందుకని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున బారులు తీరారు. మరొక వైపు ఇదే పోలింగ్ కేంద్రంలో మరొక 7 బూతులలో పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. వచ్చిన వారు వచ్చినట్టే ఓటు వేసి వెళ్తున్నట్టు చూపించడం. మీరు ఒకసారి ఓటేసి వెళ్తున్నారు. వాళ్ళంతా కూడా మనం చూడొచ్చు, ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. మరొక వైపు మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేసేందుకు ఉదయాన్నే, ఎందుకంటే ప్రస్తుతం నేను ఉన్నటువంటి బోరబండలో బస్తీలు ఎక్కువగా ఉంటాయి. అత్యధికంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కీలకమైన రెహమత్ నగర్, బోరబండ. ఈ బోరబండలో దాదాపు 55,000కు పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా కూడా బస్తీలలో జనం ఎక్కువ ఉంటారు. పేద మధ్య తరగతి వారు ఎక్కువ ఉంటారు. వారంతా కూడా పనులకు వెళ్ళాలి కాబట్టి ఉదయాన్నే ఇక్కడికి విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్లో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు ప్రస్తుతం మనం ఉన్నటువంటి 348 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో అక్కడ దాన్ని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం టెక్నికల్ సిబ్బంది చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రిజర్వ్డ్ ఈవీఎం ఉంటుందో దాన్ని కూడా యూటిలైజ్ చేస్తున్నారు. మరొక వైపు ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ అసిస్టెంట్లతో పాటు మనం చూడొచ్చు, పోలింగ్ బూత్ బయట లోపల ఈవీఎంలో ఏ విధంగా ఉంటుందో ఆ తరహాలో ఒక పోస్టర్లను అంటించారు. ఈవీఎం ప్యాడ్లో మొత్తం ఒక్కొక్క ఈవీఎంలో 16 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి, వారి ఫోటోలు ఉంటాయి, పేర్లు ఉంటాయి. క్లియర్గా మొత్తం 4 ఈవీఎంలు పెడుతున్నారు ఒక్కొక్క టేబుల్ మీద. ఎందుకంటే 57 మంది అభ్యర్థులతో పాటు ఒక నోటా ఉంటుంది కాబట్టి 58 మొత్తం ఈ తరహాలో ఏర్పాట్లు చేశారు. ముందే పోలింగ్ స్టేషన్కి బయటనే ఓటర్ పోలింగ్ బూత్ అసిస్టెంట్స్ని ఏర్పాటు చేశారు. ఏ బూత్ కా బూత్. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 8 బూత్లకు సంబంధించి 8 ఓటర్ అసిస్టెంట్ బూత్లను ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మొబైల్ డిపాజిట్ చేయాలి, ఎక్కడ ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ప్రతిదీ కూడా వివరంగా ఇస్తున్నారు. అదేవిధంగా కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు పూర్తి స్థాయిలో మోహరించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఏర్పాటు కాకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ బోరబండ డివిజన్లో దాదాపు 18 పోలింగ్ కేంద్రాల్లో 50కి పైగా పోలింగ్ బూతులు ఉన్నాయి. దాదాపు 55,000 మంది ఓటర్లు ఉన్నారు. ముస్లింలు, బీసీ వర్గాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఏ చిన్న అవాంఛనీయ ఘటన జరగకుండా డ్రోన్ కెమెరాలతో కూడా నిఘాని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే కొంత మందకొండిగా సాగుతున్నప్పటికీ కూడా 9 గంటల ప్రాంతంలో కొంత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ విద్యాసాగర్.